గిరి నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం ఏంటిదంటే ఆంధ్ర చెందినటువంటి యొక్క కళాకారులు కావచ్చు, వాళ్ళు సినీ గాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తెలంగాణకు పెద్ద సేవ చేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణను ఉద్ధరించినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణకు సేవలు చేసినటువంటి వాళ్ళు కాదు. కానీ అటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలు తీసుకొచ్చి మేము రవీంద్ర భారతిలో పెడతాము, మేము అక్కడ పెడతాము, ఇక్కడ పెడతాము అటువంటి యొక్క మాటలు ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వేరుపడ్డది, మీ కుంపటి మీకైంది, మా కుంపటి మాకయింది, మీ సంసారం మీది, మా సంసారం మాది. కానీ మా తెలంగాణలో వాళ్ళ ఆంధ్రుల విగ్రహాలు పెట్టేటువంటి యొక్క హక్కు అర్హత మీకెక్కడిది? మా యొక్క పివి నరసింహరావు వారి యొక్క విగ్రహం మీరు ఆంధ్రలో ఎక్కడైనా పెట్టినారా? మా టీఎన్జే విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? అదేవిధంగా మా గద్దరన్న యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా అందశ్రీ యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా యొక్క తెలంగాణ నాయకుల విగ్రహాలు మీరు ఎక్కడ పెట్టకుండా కానీ మీరు వచ్చి ఈ యొక్క తెలంగాణలో నడిగడ్డ మీద రవీంద్ర భారతిలో మీరు విగ్రహాలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన. ఇటువంటి ఆలోచనకు పూర్తిగా మీరు స్వస్తి పలకవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని మీరు రవీంద్ర భారతిలో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టినా కానీ దాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఆ విగ్రహాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఇంత బహిరంగంగా, ఇంత అసెంబ్లీ ముంగట, ఇంత మా యొక్క అమరవీరుల స్తూపం వద్ద చెప్తా ఉన్నాం. మీరు అనవసరంగా మీరు ఉద్యమకారులతో పెట్టుకోకండి, తెలంగాణ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా పెట్టుకోకండి, తెలంగాణ అభిలాషకు వ్యతిరేకంగా పెట్టుకోకండి. కాబట్టి ఇటువంటి విగ్రహాలు కాదు. అంతేకాదు, ఏదైతే ట్యాంక్ బండ మీద ఉన్నాయో, ఏదైతే ఆంధ్రుల యొక్క విగ్రహాలు ఉన్నాయో, ఈ యొక్క ఆంధ్రుల విగ్రహాలను కూడా మేము తొందరలో కూలగొట్టబోతా ఉన్నాం. మాకు అవసరం లేదు. మీరు మా యొక్క తెలంగాణని 70 సంవత్సరాలు మొత్తం ఊడ్చిపడేసిర్రు, పూర్తిగా నాకి పడేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఏమీ లేకుండా చేసిర్రు. నీళ్ళు ఎత్తుకపోయిర్రు, ఆత్మగౌరవం ఎత్తుకపోయిర్రు, అన్నీ కూడా రాజకీయాలు ఎత్తుకపోయినరు, అన్నీ కూడా ఎత్తుకపోయినరు. మీరు తెలంగాణకు ఉరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి మీతోని దోస్తాన్ని మాకెందుకు, మా యొక్క దోస్తాన్ని మీకెందుకు? మేము గౌరవిస్తాం. బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక పాటగాడుగా, మరి యొక్క సినీ నేపథ్య గాయకుడిగా మేము గౌరవిస్తాము. అంతేగాని మీ యొక్క విగ్రహాలను తీసుకొచ్చి మా తల మీద పెట్టుకోవాలంటే మేము పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీదే కాదు, ఏ యొక్క ఆంధ్రుల వాళ్ళ యొక్క విగ్రహాలు మాకు అవసరం లేదు. మా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మా గద్దరన్న విగ్రహాన్ని మరి ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. మా బెల్లి లలితక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. మా యొక్క అందశ్రీ గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టేది ఉన్నది. వీళ్ళ విగ్రహాలు పెట్టకుండా, వీళ్ళ గురించి చేయకుండా మీరు అనవసరంగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తీసుకొని వస్తే మొట్టమొదటిసారిగా కూలగొట్టేవాడి దాంట్లో నేనే ఫస్ట్గా కూలగొడతానని చెప్పి మీరు కేసులు పెట్టుకుంటారా? మీరు యొక్క ఫైరింగ్ చేస్తారా? మీరు ఏం చేసుకున్నా కానీ మేము ఒక్క ఇంచు మందం కూడా భయపడేటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం, 50-60 కేసులు మా మీద వేసుకున్నటువంటి వాళ్ళం, అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమం కోసంగా. ఆ ఉద్యమం వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమము మరి ఒక వ్యక్తి ద్వారానో, ఒక వ్యక్తి కుటుంబం ద్వారానో రాలేదు. సబ్బండ వర్గాలు తెలంగాణ ప్రజలు, సుమారుగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడినారు. కానీ దురదృష్టవశాత్తు అది ఒక ఇంటికే పరిమితమైంది, ఒక దొరగారికే పరిమితమైంది, వారి కుటుంబానికే పరిమితమైంది, వాళ్ళ యొక్క సంక్షేమానికే పరిమితమైంది. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలలో ఏం మార్పు రాలేదు. నిరుద్యోగం పోయిందా? నిరక్షరాస్యత పోయిందా? మహిళల హక్కులు ఏమైనా ఉద్ధరించబడినాయా? కార్మికుల హక్కులు ఏమైనా ఉద్ధరించబడినాయా? ఏమైనా 3 ఎకరాల భూమి వచ్చిందా? ఏదీ రాలేదు. కానీ వాళ్ళ యొక్క కుటుంబం మాత్రం లక్షల కోట్లు సంపాదించుకొని ఈ రోజున తెలంగాణకు మేము తెలంగాణ సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినామనేటువంటి ఒక ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు.
మరి యొక్క 1200 మంది అమరవీరులు ఈ యొక్క ఆత్మ బలిదానాలు చేసుకున్నారే తెలంగాణ కోసంగా, వారి యొక్క త్యాగాలు ఏం కావాలి? 69వ సంవత్సరంలో 369 మంది తుపాకీ తూటాలకు బలి అయినరే తెలంగాణ యొక్క విద్యార్థి యువకులు, వారి యొక్క త్యాగాలు ఏం కావాలి? కాబట్టి మీరు ఎవరో ఒక్కరు తెస్తే ఇచ్చింది కాదు. సబ్బండి వర్గాల వాళ్ళు, సబ్బండ ప్రజలంతా కూడా, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు అందరూ కూడా విరోచితమైనటువంటి ఒక పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్క వ్యక్తి ద్వారా మాత్రం కాదు. కాబట్టి ఇప్పటికి కూడా మేము రేవంత్ రెడ్డి గారికి కూడా గౌరవిస్తాం. రేవంత్ రెడ్డి గారు కొన్ని మంచి పనులే చేస్తున్నారు, మేము కాదంటలేం. మీరు మంచి పనులు చేయండి, ఇంకా చేయండి, కానీ ఇటువంటి చెడ్డ పనులు కూడా చేయకండి అని కూడా చెప్తా ఉన్నాం. ఏమని చెప్తా ఉన్నామంటే, ఆ యొక్క విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఈ యొక్క బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఘంటసాల విగ్రహాన్ని పట్టుకొస్తాను, ఇది చేయకండి. మీరు ఈ రోజున తెలంగాణ ప్రజల పరిస్థితులలో ఏం మార్పులు రాలేదు, జీవన పరిస్థితులలో ఏం మార్పులు రాలేదు, నిరుద్యోగం ఏం తగ్గలేదు. ఇంకా ఇటువంటి యొక్క మంచి మార్పులు తీసుకురండి, మంచి మార్కులు కొట్టేయండి. ఆ రకంగా తెలంగాణ ప్రజల యొక్క మన్ననలను పొందండి. తెలంగాణ యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేయండి. తెలంగాణ ఇంకా ఎట్లా ముందుకు పోవాలని ఆలోచన చేయండి. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఎప్పటికి కూడా మీకు ముందు సలహా ఉంటుంది, మీకు ఎప్పటికి కూడా ముందుగా ఉండి పనిచేస్తుంది. కానీ నిన్న మొన్ననే రైజింగ్ యొక్క వరల్డ్ అని చెప్పి తెలంగాణ అని చెప్పి ఓకే, సంతోషమే. కానీ మా యొక్క పరిస్థితి ఏంటిది? ఉద్యమకారులు ఈ రోజున 250 గజాల స్థలం ఇస్తామని, ఉద్యమకారుల యొక్క ఇంటి స్థలం ఇస్తామని మీరే కదా ప్రకటించింది. ఎందుకు దాని గురించి ఆలోచన చేయడం లేదు? 25,000 పెన్షన్ ఇస్తామని మేము 30,000 అడిగినా కానీ మీరు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు కదా, దాని గురించి మీరు ఇంతవరకు ఏం ఆలోచన చేసినారు? ఒక 100 ఎకరాల్లో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయమని చెప్తున్నాం కదా, దాని గురించి ఏం ఆలోచన చేయడం? మీరు ఒక ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పినాం కదా, దాని గురించి మీరు ఏమి కూడా ఆలోచన చేయలేదు. కనీసం ఒక గుర్తింపు కార్డును ఉద్యమకారులకు ఇవ్వండి అని చెప్పినాం కదా, దాని గురించి ఏమీ ఆలోచన చేయలేదు. ఇట్లాంటి ఆలోచనలు చేయకుండా మీరు ఇంకెంత కాలయాపన చేస్తారు? ఇంకా ఈ రకంగా ఎన్ని రోజులు మీరు మరి యొక్క 2 సంవత్సరాల మీద అయిపోతూ ఉన్నది. డిసెంబర్ వచ్చింది, ఆల్రెడీ 7వ తారీఖు అయిపోయింది కూడా. మరి 2 సంవత్సరాలు గడిచిపోయింది కూడా. ఈ 2 సంవత్సరాలు ఇంకా మళ్ళీ 1 సంవత్సరమే మాత్రమే మిగిలింది. ఎందుకంటే మిగిలిన సంవత్సరం అంతా కూడా మీరు ఎలక్షన్లలో వెళ్ళిపోతారు. కాబట్టి ఈ ఉన్నటువంటి యొక్క కాలంలోనైనా, ఈ 1 సంవత్సరంలో కాలంలోనైనా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయండి, ఉద్యమ కళాకారుల గురించి ఆలోచన చేయండి, అమరుల కుటుంబాల గురించి ఆలోచన చేయండి అని మేము ఒక ఉదాహరణ ఇక్కడ ఎక్క యాదగిరి గారు లాంటి యొక్క ఆ రోజునటువంటి యొక్క మా పెద్దలు, మా ఉద్యమకారులు, మా సీనియర్ ఉద్యమకారులు, 69 ఉద్యమకారులు ఇక్కడ యొక్క అమరవీరుల స్తూపం ఏర్పాటు చేస్తే కనీసం దీనికి దిక్కు దివాణ లేదు. ఇంతవరకు కూడా అధికారికంగా దీన్ని ప్రారంభించలేదు. ఏందయ్యా, అధికారికంగా ప్రారంభించలేదు. అదేవిధంగా అమరజ్యోతి అని ఏర్పాటు చేసినారు సెక్రటరియట్ ముందు, దాన్ని ఇంతవరకు కూడా ప్రారంభించలేదు. అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టారు, ఓకే. అంబేద్కర్ విగ్రహాన్ని వారి యొక్క దిక్సూచి ఎక్కడ చూపిస్తున్నారు? మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలారా ఈ ట్యాంక్ బండ్లో పడండి రా నాయన అని చెప్తున్నారు. మేమేం చెప్తున్నాము? అధికారం కావాలి ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు అధికారం కావాలి, అట్టడుగు వర్గాలకు అధికారం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం కావాలి, బడుగు బలహీన వర్గాలకు అధికారం కావాలి. మీరు ఎదురుగా చూపించండి, దాన్ని తిప్పి పెట్టండి. అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే అసెంబ్లీ యొక్క ఏదైతే సెక్రటేరియట్ ఉన్నదో ఆ సెక్రటేరియట్లో మీరు పరిపాలన చేయండి రా అని చెప్పి అక్కడ చూపించే విగ్రహాన్ని అక్కడ చూపించాలి. కానీ మమ్మల్ని తీసుకుపోయి మురికి కూపంలో పడేసినట్టుగా, ట్యాంక్ బండ్ కింద పడేసినట్టుగా మీరు ఆలోచన చేయొద్దు. కాబట్టి ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మరి ఉద్యమకారుల యొక్క సపోర్ట్ తీసుకోండి. ఆ రకంగా మేము ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇట్లనే కాలయాపన చేస్తే, తాత్సారం చేస్తే, మరి మీరు ఇదే విధంగా కొనసాగింపులుగా చేస్తే ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మననే 12వ తారీఖు నాడు కొన్ని 1000 మంది శ్రీకాంతాచారి యొక్క వర్ధంతికి వచ్చి తమ నిరసనని తెలియజేయడం జరిగింది, తన శ్రద్ధాంజలిని ఘటించడం జరిగింది, 1000 మందిని కదిలించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 1000 మంది వస్తారు, 1000 మంది పుట్టుక వస్తారు. తెలంగాణ చరిత్ర అంటే అడుగడుగున చరిత్రనే, ఊరు చరిత్రనే, ఇంటింటికి చరిత్రనే. నెత్తుటి తడిసిన నేల ఇది. ఈ నేలలో మాకు ఉద్యమాల గురించి కొత్త కాదు, ఉద్యమాల గురించి చెప్పేటువంటి ఒక విషయం కాదు. ఉద్యమం అటువంటిది రోజు ఉద్యమాలే ఉంటాయి మాకు,
రోజు రక్త తర్పణనే ఉంటుంది మాకు. కాబట్టి ఈ యొక్క ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయాలని చెప్పి ఆ రకంగా మరి ముందుకు పోవాలని చెప్పి ఉద్యమకారులని ఖచ్చితంగా మరి మా ఏదైతే ఉద్యమకారుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులైనటువంటి ప్రఫుల్ రామిరెడ్డి గారు ఉద్యమకారులందరికీ జై తెలంగాణ. తెలంగాణ కోటి రత్నాల వీణ. తెలంగాణ సాధించుకున్నాం. 12 సంవత్సరాలు అవుతుంది. ఈ తెలంగాణ పోరాటంలో అసలు బాసినటువంటి అమరవీరుల సాక్షిగా స్తూపం వద్ద ఈరోజు నిరసన తెలపడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే నిధులు మా భూములు మాకే, మా సంస్కృతి మాకే, మా త్యాగాలు మాకే, మాకు త్యాగాలు చేస్తే మీరు భోగాలు అనుభవించేటటువంటి స్థితి నెలకొన్నదని మనం చేస్తున్నా. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. అయ్యా, మీరు ఉస్మానియా యూనివర్సిటీని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా చేస్తారని 1000 కోట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ఈరోజు చెప్తున్నాం, ప్రఫుల్ రామిరెడ్డి గారు ఏదైతే కార్యక్రమం నిర్వర్తించారో ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరందరికీ కూడా ఒకసారి జై తెలంగాణతో అభివందనలతో తెలియజేస్తూ మన సంస్కృతి ఎవరు, మన దశ దిశ ఏంటి, ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ జరిగినటువంటి పాల్వంచ కొత్తగూడెంలో ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా గోంగూర బిర్యానీ అనేటటువంటి ఒక నాటకం వేయటం జరిగింది. ఆ నాటకానికి రూపకర్త లిటిల్ దేవసహాయం గారు ఆ రోజు ఈరోజు అందశ్రీ పాడినటువంటి పాట కన్నా ముందే పాడారు. చరిత్ర మరుగున పడిపోయింది. చరిత్రని బయటికి తీయాలి. మన యొక్క త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రవీంద్ర భారతిలో ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఈరోజు ప్రభుత్వం తరపున గంటా సత్యనారాయణ రెడ్డి వచ్చాడు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాడు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి నిరసన, ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన, ఆక్రోశాన్ని ఈ మహిళా సోదరిమణులు, ఉద్యమకారులు వాళ్ళ యొక్క గానం ద్వారా, వాళ్ళ యొక్క గలం ద్వారా, వాళ్ళ యొక్క వాగ్గేకారం ద్వారా వెలుబుచ్చినటువంటి సమస్యలన్నీ తీసుకొస్తారని మనం చేస్తున్నా. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అనేక మంది కళాకారులు, అందశ్రీ లాంటి వారు, గద్దర్ లాంటి వారు, అయ్యా నువ్వు ఎన్నో పాటలు పాడుతున్నావు, ప్రేమించుకోండి విడిపోండి అంటున్నావు, కానీ ఏదైతే తెలంగాణ త్యాగం ఉన్నదో ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచి అనేకమైనటువంటి రిపోర్ట్లు ఉన్నాయో ఆ తెలంగాణ యొక్క యాసని ఒకసారి మత సంబంధమైన పాటలు పాడాడు. అల్లా గురించి మాట్లాడాడు. యేసు, గణేషు, వెంకటేషు, పరమేశు, అల్లన్న, మల్లన్న గురించి పాడావు. కానీ ఈ తెలంగాణ ఆవేదనని, ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతిని పాడలేదు. కాబట్టి మేము బాలసుబ్రహ్మణ్యం అంటే మేము కూడా వ్యతిరేకం కాదు, కానీ నువ్వు ఎందుకు పాడలేదని అడుగుతున్నావు. నీకు అక్కడ ఉండే అర్హత లేదని అడుగుతున్నాం. కాబట్టి ఈ నిరసన ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. ఈరోజు గత పాలకులు ఫ్యామిలీ ప్యాక్ ప్యారడైజ్ చేశారు. ఒక కుటుంబం 3 ముక్కలైంది. 6 ఆటలు ఆడుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ప్రఫుల్ రామిరెడ్డి గారు, ప్రసాద్ గారు, అనేక మంది సోదరిమణులు, అదే సుజమ్మ గౌడ్ గారు, అనేక మంది ఇక్కడికి హాజరయ్యారు. సుల్తాన్ యాదగిరి అన్న వచ్చాడు. ఆయన గొప్ప ఉద్యమకారుడు. ఆయన మడమ దిప్పని మహానాయకుడని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరి పేరు పేరున జయజయలు పలుకుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులది 6 దశాబ్దాల పోరాటంలో ఆ పోరాటాన్ని గుర్తించి సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక కుటుంబానికే తెలంగాణ పోయి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీకి గురి కావడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో 2 సంవత్సరాల పూర్తి చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత
6 గ్యారంటీలతోని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుపోదు. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గుల మరి వారు చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టలేక ఇటు ఎంప్లాయీస్కు జీతాలు నెలవారీగా ఇయ్యలేక అనేకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఈ 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మీడియా మిత్రులకు కానీ పత్రికా సోదరులకు కానీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేలాగా మరి మెట్రో ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది, మూసీ నదిని మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది, 666 దాన్ని కూడా బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడే నిన్నగాక మొన్న మరి అంతర్జాతీయ సిటీలకు ఇది 5వ పట్టణంగా తీర్చిదిద్దాలని అందరినీ ఫారెన్ డెలిగేట్స్ని పిలిచి మరి అక్కడ ఇనాగ్రేషన్ చేసి కందుకూరులో అనేకమైనటువంటి వాళ్ళతోని ఒప్పందాలు చేసుకున్న ఈ దశలో ఒక పక్క విద్యార్థి రంగాన్ని అభివృద్ధి డాక్టర్ కేశవరావు గారు మరి రేవంత్ రెడ్డి గారు ఉండి ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకున్న వారికి అందరికీ కూడా ఉద్యోగం దొరకాలనే ఒక ప్రణాళిక ముందుకు తీసుకుపోతూ ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల ప్రకటన చూసిండ్రు. అంతేకాకుండా కూడా మరి ఇవాళ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం ఉచితంగా దొరకాలని వైద్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్కరి కూడా వీరు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉన్నదో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారికి వారి ఉన్నత క్యాబినెట్ దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ దృష్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి తీసుకుపోయి ఈ యొక్క సమస్యలకు పరిష్కారానికి మరి నేను వారికి అందరికి కూడా ఈ ఉద్యమకారుల సాక్షిగా వారికి ఇవన్నీ కూడా తీసుకుపోయి వారి ముందట ఉంచి వాళ్ళు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్ల కాడ నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే ప్రభుత్వం తీసుకునే పార్టీ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అడిగే హక్కు ఏదైతే ఉన్నదో అది న్యాయపరమైన హద్దు. మా సీఎం గారు గద్దారు బోర్డు ఫిలిం బోర్డు ఇండస్ట్రీ పెట్టినటువంటి వ్యక్తి, అందశ్రీ గారిది పాడమోసినటువంటి వ్యక్తి కాబట్టి బడుగు బలహీన వర్గాల పట్ల మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది చేస్తాడని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై సోనియా. ముందుగా అమరవీరుల సాక్షిగా ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి అమరవీరులకు నివాళులు తెలిపి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 250 గజాలు, 1000 పెన్షన్లు, 100 ఎకరాల స్మృతివనం, అదేవిధంగా హెల్త్ కార్డు, ముందుగా ప్రధానంగా బోర్డును ఏర్పాటు చేయడం అన్నారు అని గత కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొందరితోటి బోర్డు ప్రకటిస్తాం అని చెప్పినారు. కానీ మొన్న డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు ఏదైతే ఆ రోజు 9వ తారీఖు తెలంగాణ ఇస్తామని ఒకటి అంశం వచ్చినప్పుడు ప్రకటించినారు. అదేవిధంగా ఈ 9వ తారీఖు ప్రకటిస్తారనే దాంట్లో తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలు, 69 ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు అన్నీ కూడా ఆశించినాయి. కానీ ఆయన ప్రకటించలేదు. మేమేమంటున్నామంటే ఇంకెంతమంది చచ్చిపోవాలి మీరు ప్రకటించేదాకా? ఇప్పటికే 69 ఉద్యమకారులు చాలా ఘోరాతి ఘోర ఉన్నాయి వాళ్ళ స్థితులు. అదేవిధంగా 1200 మంది అమర కుటుంబాలు ఏదైతే 500 మందికే వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా ప్రకటిస్తామన్నారు. ప్రకటించకుండా ఏదైతే 9-10 మందికి ఇచ్చిర్రు అయితే అది లెక్క కాదు. ఆ 9-10 మందికి ఇస్తే ఇచ్చినారు, మేము దాన్ని కాదంటలేము. కానీ మిగతా తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే మీరు 6 గంటల మీ పత్రంలో సంతకాలు తీసుకున్నారో, మీరు ఏ జైల్లో ఉన్నారు, ఏ కేసులు అయినాయి అవన్నీ తీసుకొని దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది దాకా ఉద్యమకారులు ఉన్నారో
వాళ్ళకు 250 గజాల స్థలము, పెన్షన్లు, అదేవిధంగా హెల్త్ కార్డులు, పత్రము, ప్లస్ 100 ఎకరాల్లో అమరవీరుల స్తూపం. అదేవిధంగా ఇదే కాకుండా తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో కూడా నిరంతరం ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలనే దాంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం, మీకు వినతి పత్రాలు ఇవ్వడం మీరు చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా వచ్చి మొన్న కూడా చూస్తే ఎవడో అజయ్ దేవగన్ వాళ్ళు వస్తే ఇస్తాం, లేకపోతే చిరంజీవి, ఒక్కడైనా తెలంగాణ ఉన్నాడు ఆడ? సినిమా యాక్టర్లు తెలంగాణ వాళ్ళు లేరా? ఒక్కడన్నా పిలిచినావా? పిలవకుండా ఏంది? ఒక దిక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే నాకు ఆ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్తున్నాడు. మేమే పోయినాం, నేను లారా మా ఇంకో ఏవి రావన్న పోయినాం. అక్కడ అడిగితే నాకు సంబంధం లేదు, అది నాకు ఇటు చేయండి, వేరే విషయాలు ఉంటే మాట్లాడమని చెప్పినాడు. మళ్ళీ నిన్న చూస్తే మొన్న చూస్తే మళ్ళీ ఆయన ఉన్నాడు, సీఎం పక్కనే ఆయన ఉన్నాడు. తెలంగాణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కడు ఎందుకు లేడు అని అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటిదాకా మేము శాంతియుతంగా చేసినాం, ఇప్పటి నుంచి మీకు వ్యతిరేకంగా నిరసనలు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు టీపీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా మీకు మేము వినతి పత్రం ఇచ్చినాం. మాణిక్రావు ఠాక్రే గారిని కలిసినాం, మధు యాస్కి గారిని కలిసినాం, శ్రీధర్ బాబు గారిని కలిసినాం, పొన్నం ప్రభాకర్ని కలిసినాం, వివేక్ గారిని కలిసినాం, స్పీకర్ ప్రసాదరావు గారిని కలిసినాం. అందరికి సంబంధించిన అందరికి కూడా ఇప్పటివరకు చేస్తూ మీకు కూడా ఇవాళ చూడండి, సెక్రటేరియట్ ముందు ఏదైతే అమరవీరులది జ్యోతి ఉందో ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే. సరే గత ప్రభుత్వం దొంగలనే కదా ఇవాళ మిమ్మల్ని తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమకారులేదు మీరు రాజ్యం వెళ్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? మీరు మమ్మల్ని విస్మరిస్తే ఎట్లా? ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? మేము ఆగే ధోరణి ఇవాళతోటి ముగించుకుంటా ఉన్నాం. మా నిరసన సెగ మొన్ననే చూసారు మీరు. 3వ తారీఖు డిసెంబర్ 3వ తారీఖు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అన్ని ఉద్యమకారులు, అన్ని ఉద్యమ సంఘాలు వచ్చినాయి. ఇంకా రాబోయే వేలాది మందితో చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇస్తేనేమో జనవరి 4 సూర్యాపేటలో 10-15 వేల మందితోటి సభ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారు సంఘాలతోటి. మీరు ఇస్తేనేమో అది విజయ సభగా అవుతుంది, లేదంటే మీకు వ్యతిరేకంగా అక్కడి నుంచే మొదలు పెడతాం జనవరి 4. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ 2-3 రోజులలో మా ప్రతిపాదన అనేది విని ఖచ్చితంగా మీరు ఇది బోర్డు అనేది ఇవ్వాలని చెప్తూ కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తాను. జై తెలంగాణ.